హాయ్ సార్, నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నివాస్ త్రిబుల్ ఛానల్. మన ఛానల్లో కుకింగ్ సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈరోజు టాపిక్లో భాగంగా చపాతీ స్మూత్గా మెత్తగా ఎలా రావాలో ఈ వీడియోలో చూపించాము. అది సులువుగా ఎలా తయారు చేయాలో చూపించాము. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూద్దాం పదండి. థ్యాంక్ యూ. పిండి కలుపుకున్నాము. గోధుమ పిండిలో ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటుందేమో జల్లెడ పట్టుకున్నాము. అర్ధ కిలో గోధుమ పిండితో చేస్తున్నాం ఈరోజు. దీంట్లో కొన్ని తగిన నీళ్ళు పోసుకున్నాము. తగినన్ని కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఎక్కువ వద్దు, కొంచెం తగినంత. దాంట్లోనే తగినంత ఆయిల్ కొద్దిగా, అసలు బస్ అంతే. దీన్ని కలుపుకున్నప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి పిండి, ఓకేనా? ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓ 10 నిమిషాల తర్వాత పిండి నాని మెత్తగా అవుతుంది. ఈ విధంగా మెత్తగా అయిన పిండిని మాలిష్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని మనం ఉంటలుగా చేసుకోవాలి. బాగా మాలిష్ చేసుకున్న తర్వాత ఉంటలుగా చేసుకోవాలి. ఒక 10 ఉంటలు ఈ సైజులో చూడు, ఈ సైజులో 10 ఉంటలు అవుతాయి. 10 ఉంటలు అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మాకు కొంచెం స్పీడ్ చేసి అలవాటు కాబట్టి ఇలా కట్ చేస్తున్నాం. మీకు మీ స్టైల్లో మీరు కట్ చేసుకోండి, ఎలాగైనా కట్ చేసుకోండి. ఈ విధంగా ఈ సైజులో అన్నీ ఒక 10 చపాతీ దగ్గర అవుతాయి. కొంచెం తక్కువ పడింది, దీంట్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి కదా, అక్కడ దాంట్లో కొంచెం కట్ చేసుకొని ఈ చపాతీకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 10 గుంటలు అయినాయి. 10 చపాతీకి ఇట్లా ఆయిల్ పూసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ పూసుకొని పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి చపాతీ అచ్చులు వేయనికే గోధుమ పిండి కావాలి. గోధుమ పిండి కంపల్సరీ గోధుమ పిండి ఉండాలి. అలాగే ఆయిల్ తగినంత. ఇప్పుడు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాము. చాలా ఈజీ, ఏం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. ఏం లేదు, మనం చపాతీ ఇట్లా తీసుకొని తీసుకొని ఇలాగనేసి కొద్దిగా అలా పెద్దగా అప్పడం సైజు ఇలా ఆయిల్ వేయాలి బాగా.
తర్వాత గోధుమ పిండి కూడా మధ్యలో ఇలా వేయాలి. ఇంతే, ఇలా విధంగా చేయాలి. డైమండ్లో వచ్చేయాలి. అలా పక్కన పెట్టుకోవాలన్నీ. ఇలా అన్నీ కూడా ఇలా తిక్కేసి ఇలా అప్పుడు సైజు కొద్దిగా ఈ విధంగా తీసుకుని ఆయిల్ మధ్యలో పోయాలి. తర్వాత కొంచెం గోధుమ పిండి కూడా పోయాలి. ఈ విధంగా డైమండ్లో అన్ని విధంగానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం టెన్షన్ కూడా అవసరం లేదు. చపాతీ అంటే ఏదో పెద్ద విద్య అనుకుంటారు. అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు వేడివేడిగా. ఈ విధంగా పిండి కంపల్సరీ వేయాలి. మీ హోటల్లో ఈ విధంగా పూస్తారు కాబట్టి చపాతీలు మెత్తగా బాగా పూరీల మాదిరి పొంగుతూ వస్తాయి అన్నమాట. మన ఇళ్ళలో ఇవాళ చేయం కాబట్టి ఇలా తిక్కేసుకుంటాం, రౌండ్గా పిల్లల మాదిరి తిక్కేసుకుంటాం కాబట్టి మన ఇళ్ళలో చపాతీ అంతగా పెద్దగా ఉండదు. ఈ విధంగా పూసుకోవాలి. ప్రతి చపాతీకి ఇంతే. ఈ విధంగా అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. మీరు కేజీ అయినా కలుపుకోవచ్చు, 2 కేజీలైనా కలుపుకోవచ్చు. మీ యొక్క కుటుంబం బట్టి. చిన్న కుటుంబం ఉందనుకోండి, ఒక 10 చపాతీలు అంటే ఒక 2 ఉన్నారనుకోండి, 4 చపాతీలు ఒక పూట 2 తిన్నా 4 అయిపోతాయి. అంతే, 2 పూటలు తినవచ్చు. పెద్ద కుటుంబం ఉందనుకోండి, 1 కేజీ కలుపుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ యొక్క కుటుంబ సభ్యులను బట్టి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా తిక్కోవాలి. అన్నీ ఈ విధంగా తిక్కోవాలి. ఆయిల్ పీయడము, తర్వాత పిండి పీయడం, ఈ విధంగా డైమండ్లో మడతేయడం. బాగా చూడండి. ఈ విధంగా తిక్కుకోవాలి. ఇట్లా కొంచెం పెద్దగా వేయాలి. తర్వాత ఇలా ఆయిల్ పోయాలి. బాగా చూడండి. ఇది ఒక సైజు, ఇది ఒక సైజు. ఇట్లా పెట్టాలి. అంతే, అన్నీ ఇంతే. ఇట్లా అన్నీ పూసుకుంటే ఆయిల్ పోయడం వల్ల, పిండి వేయడం వల్ల ఏమైందంటే చపాతీలు బాగా ఇచ్చుకొని పొరలుగా వచ్చేస్తాయి అన్నమాట. అట్లా ఈ విధంగా అన్ని చపాతీలు మనం అచ్చులు వేసుకోవాలండి. అచ్చులు వేయడం ఉంటుంది దీన్ని హోటల్లో. ఈ విధంగా అన్నీ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇవన్నీ చేసుకొని ఇట్లా ఒక 10 నిమిషాల తర్వాత బాగా నానిన తర్వాత మనం కాల్చుకోవడం, ఆఫ్ బాయిల్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ వచ్చి స్టవ్ పైన 2 పెన్నాలు ఇలా పెట్టుకోవాలి. 2 పెట్టుకోవాలి, ఎందుకంటే పని వరకు స్పీడ్ అవుతుంది. ఒక పెన్నం ఉంటే లేట్గా అవుతాడు, ఒక్కొక్కటి కాల్చాలి. 2 పెట్టుకుంటే 2 స్పీడ్గా అవుతూ ఉంటాం పని. ఈ విధంగా స్టవ్ పెట్టి వెలిగించుకొని మనం అచ్చులు పెట్టుకున్న చపాతీలని ఒక్కొక్కటిగా పెన్న ఆఫ్ బాయిల్ చేసుకోవడం. అంతే, తిక్కుతున్నాం చూడండి. ఈ విధంగా పెట్టుకున్నాం. ఈ విధంగా ఇట్లా పెద్దగా చేసుకొని మళ్ళీ తర్వాత ఈ విధంగా అంటే ఎంత డైమండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డైమండ్ పెద్ద చేయడం ఏంటో. అంతే, డైమండ్ ఉండే దాన్ని పెద్ద చేసుకోవాలి. అంతే, ఇట్లా చేసి పైన వేసుకున్నాం. ఇట్లా అన్నీ ఇంతే. ఇట్లా పెద్దగా చేసుకోవాలా. తిక్కే విధానం ఇట్లా 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 పైన వేసుకోవాలా. అంతే సింపుల్గా. ఒక 10 నిమిషాల తర్వాత బాగా నానిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. టూ సైడ్ ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే మనకు చపాతీ ఎట్లా పొంగుతుందంటే చూడండి మీరు. ఇక అట్లా చూసినారా, పూరీల మాదిరి లావు పొంగాయి. చూసినారా, 2 పొంగాయి. అంతే, తీసుకోవడమే. ఆఫ్ బాయిల్ అంటే ఈ విధంగా చేసుకొని తీసుకోవడమే. ఇట్లా అంతే ఈ విధంగా కాల్చుకోవాలి. అన్ని విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా తిక్కోవడం, ఈ విధంగా కాల్చుకోవడం. ఒకటి, పెన్నం ఇట్లా వేడి ఎక్కువ కానియకుండా లైట్ వేడి పెట్టుకోవాలి. పెన్నం ఎప్పటికైనా కానీ లైట్ వేడిలో ఉండాలి. పెన్నం హైలో ఉందనుకోండి చపాతీలు మాడిపోయే అవకాశం ఉంది.
కాబట్టి మీడియంలో పెట్టుకోండి, హైలో కాకుండా లోలో కాకుండా మీడియంలో పెట్టుకుంటే చపాతీలు బాగా వస్తాయి అన్నమాట. అంతే, ఈ విధంగా అన్నీ తిక్కుకోవడం, ఇట్లా పెద్ద చేసుకోవడం. అంతే, డైమండ్ని పెద్దగా చేయడమే. చిన్నగా ఉన్న డైమండ్ చపాతీని పెద్ద చేయడం. అచ్చు చేసుకున్నాం కదా, అచ్చుని పెద్దగా తిక్కడం. అంతే, చపాతీ తిక్కడం అంటే ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి. ఇట్లా టూ సైడ్ కాల్చుకోవాలి. పూరీల మాదిరి ఇలా పొంగుతాయి అన్నమాట. అది శుద్ధి మెత్తగా ఉంటాయి అన్నమాట పూరీలు, చపాతీలు. చూసారా ఎలా ఉంది చూడండి. అంతే, అట్లా. ఎందుకంటే చిన్నలో ఈ విధంగా రాదు, ఎందుకంటే మనం తిక్కునే విధానం సరిగా లేకుండా అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నావు, చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి, పొరలు ఉంటాయి. ఇవి రెండు అయితే ఇప్పుతాయి. చూడండి పూరి మాదిరి ఇట్లా పొంగిందో. అంతే, తీసుకొని పెట్టేసుకోండి. ఇంతే, ప్రతి చపాతీని ఇంతే. ఆ పిండి పూయడం వల్ల, మనం మధ్యలో పిండి పూయడం వల్ల, చపాతీకి మధ్యలో పిండి పూయడం వల్ల ఆ విధంగా మెత్తగా వస్తాయి అన్నమాట. అంతే, నూనె పూసి మధ్యలో మనం తిక్కేటప్పుడు ఏం చేసాం, అచ్చలు వేసేటప్పుడు ఏం చేసాం, ఫస్ట్ తిక్కాము, అప్పడం సైజ్ తిక్కాము, తర్వాత నూనె పోసినాము, పిండి వేసినాం, అచ్చు వేసినాం. దానివల్ల ఈ విధంగా పొంగుతాయి ఉంటాయి పూరీలు, చపాతీలు. పూరి కూడా పొంగుతుంది కానీ చపాతీ గ్యారంటీ పొంగుతుంది. మెత్తగా స్మూత్గా ఉంటాయి, స్పాంజ్ మాదిరి. ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. అంతే, ఏం టెన్షన్ ఏం లేదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి. చూపించాం కదా, వీడియోలో చూపించిన విధంగా అన్ని విధంగా తిక్కోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి టూ సైడ్. ఈ చపాతీ మనకు 2 నుంచి 3 రోజులు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నుంచి 5 రోజుల వరకు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జాగ్రత్తగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 4 నుంచి 5 రోజుల వరకు ఉంటాయి. మామూలుగా మిగిలితే అన్నీ తినేసినాం అనుకో అయిపోతుంది వాడికి. ఒకవేళ మిగిలినాయి అనుకోండి, మిగిలినదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా ఏదైనా బాక్స్లో పెట్టి, బాక్స్కి బాగా గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తాజాగా ఉంటాయి 5 రోజులు. కానీ అప్పుడప్పుడు తీసేయచ్చు. పిల్లలకు స్కూల్ పోయేటప్పుడు ఏం చేయాలబ్బా ఇప్పుడు లేచి అనుకుంటారు. చపాతీ ఇంత ఆమ్లెట్ వేసి తినిపిస్తే అయిపోయి పిల్లలకి. అంతే, ఈ విధంగా అన్నీ కాల్ చేసుకోవాలి. అబ్బాయిలు అన్నీ కాల్ చేసుకున్నాక లాస్ట్లో ఒక చపాతీ వేసి చూపిస్తాను. లాస్ట్లో ఒక చపాతీ కాల్చుకొని ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనా, అన్నీ ఈ విధంగానే. మొత్తం ఈ విధంగా కాల్చుకోవాలి. సరే, లాస్ట్లో ఒక చపాతీ ఎలా తిని చూపిస్తే చూడండి. మనం చపాతీ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, చపాతీ కాల్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందో చూద్దాం. ఆ విధంగా 2 సైడ్ హాఫ్ బాయిల్ చేసుకుని చపాతీని ఈ విధంగా ఆరేసుకోవాలి. ఈ విధంగా ఆరేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి వేడి తగ్గిపోయి చపాతీలు ఒకటికొకటి కడుచుకోకుండా చాలా స్మూత్గా ఉంటాయి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయి చపాతీ. చూసినారుగా చపాతీలో డైమండ్లో ఎంత బాగా వచ్చినాయో చూసినారా, ఎంత మెత్తగా ఉన్న చూసినా దూదిలాగా. చూడండి దూది కదా, ఎంత బాగుంది చూడండి, స్మూత్గా. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఒక చపాతీ కాల్చుకున్న తర్వాత ఇలా కాల్చుకున్న చపాతీలన్నీ అబ్బాయిలన్నీ ఒక పక్కన పెట్టుకుని ఒక చపాతీని మాత్రం మనం 2 సైడ్ కాల్చుకున్నాం. ఆయిల్ వేసి కాల్చుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసాను నేను, ఆయిల్ వేసి కాల్చుకున్నాం 2 సైడ్. మంట కొద్దిగా మీడియం కన్నా కొద్దిగా ఎక్కువ బాధలేదు, ఎందుకంటే కాలాలి కదా. లేట్గా కాలుతుంటే కొంచెం హై పెంచుకోండి, స్లో కాలుతున్నాయంటే కానీ హై పెంచుకోండి. ఎక్కువ మాడిపోతుందంటే కానీ మీడియం సైజ్ తీసుకొచ్చుకోండి. చూసినారా చపాతీ ఎంత గోల్డ్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. చూడండి ఎంత పొరలుగా మెత్తగా దూదిలాగా
అతి మెత్తగా స్మూత్గా చూసారు కదా. ఇదే ఇంత ఈజీగా అంటే అంతది. ఏదేదో చేస్తారనుకుంటారు, అది ఏదేరు హోటల్లో ఉప్పు నూనె నీళ్ళు అంతే. ఉప్పు నూనె నీళ్ళు అంతే. ఇంకా దాంట్లో ఏమేరు. కొంతమంది అరటిపండు వేస్తారు, పెరుగు వేస్తారు, పాలు వేస్తారు అంటారు కదా, అవల్ల వేస్ట్. ఈ విధంగా కాల్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు బాగా కాలిపోయింది చపాతి. మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఈ విధంగా కాల్చుకున్న ఒక చపాతీని ఇట్లా సర్వీస్ ప్లేట్లో తీసుకొని ఎలా వచ్చిందో చూద్దాము. చూస్తే చూడండి, పొరలు పొరలుగా కదా, క్రిస్పీగా, తుంచితే స్మూత్గా. చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా. చపాతీ తినకొద్దీ తినాలనిపిస్తుంది. భలే టేస్ట్ ఉంటుంది. చాలా స్మూత్. చూస్తున్నారు కదా ఎంత స్మూత్ ఉంది, చూడండి ఎంత స్మూత్ ఉంది కదా. ఈ విధంగా పొరలు పొరలు వస్తుంది. ఆ పిండి ఆ విధంగా పూయడం వల్ల ఈ విధంగా చూడండి ఎన్ని పొరలు వస్తున్నాయి చూడండి కదా. ఈ విధంగా ఇంట్లో ఎన్నైనా మీరు తయారు చేసుకోవచ్చు. ఇది చపాతీ ఈ చపాతీ చికెన్ కర్రీ లేక కానీ, మటన్ కర్రీ లేక కానీ, వెజ్లో గుత్తి వంకాయ కర్రీ లేక కానీ, దీంట్లోకైనా బాగుంటుంది. ఉత్తది తిన్న కూడా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకేనా. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.